హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నెల్లూరు, గూడూరు, ఒంగోలు ఈ సైడ్ అంతా చేపల కూర వేరేలాగా ఉంటుందండి. అదే చేపల కర్రీ మన ఛానల్లో నేను పెట్టబోతున్నాను. నెల్లూరు చేపల కూర అంటారు. మా బాబాయ్ వాళ్ళు గూడూరు అండి, సొంతం అత్తగారు అదేను. అందుకని నేను పాపతో చేపించబోతున్నాను. ఇప్పుడు అదే కర్రీ చూద్దాం మనం. ఎందుకంటే చాలా బాగుంటుందండి. మా ఇంటికి వచ్చినా కూడా అలాగే చేసుకు తింటుంటుంది. వాయిస్ అన్నీ ఆమె మాట్లాడతానంది. నేను మాట్లాడతాను మమ్మీ, నువ్వు మాట్లాడద్దు అని అంది. ఓకేనన్నాను. తనతోనే చేపిస్తున్నాను వంట. తనే చేసి ఇప్పుడు చూపించబోతుంది. వాయిస్ మాత్రం పాపేనండి మాట్లాడేది. చాలా బాగా మాట్లాడిస్తాను. నాకే రాదండి. చదువుకున్నారు కదా పాపాయి వాళ్ళు, బాగా మాట్లాడతారు. ఇప్పుడు ఆ చేపల కూర ఎలా చేసిద్దో చూసేద్దాం. అమ్మాయిల వంటగది అన్నీ చూద్దామండి. ఓకేనా, బాయ్. హలో అండి, నమస్తే. నేను ఈరోజు నెల్లూరు చేపల పులుసుని ఎంతో కమ్మగా, టేస్టీగా, పక్కా కొలతలతో, మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా వండుకోవాలో చూపిస్తాను. ప్రతిదీ కూడా కొలత ప్రకారం చూపిస్తానండి. చాలా నీట్గా అర్థమయ్యేటట్టుగా నేర్చుకోండి. కావాల్సిన పదార్థాలు: 2 కేజీలు చేపలు. నేను 2 కేజీలతో వండుతున్నానండి. 2 కేజీల చేపలు వచ్చేసి ఇలా కట్ చేసి నీట్గా చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వచ్చేసి 150 గ్రాములు, 150 గ్రామ్స్. ఎక్కువే పడుతుంది ఈ కూరకి. పోపు కోసం ఆవాలు బిగ్ సైజ్ స్పూన్స్తో 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నులపాయలండి తాలింపులో వేసుకోవటానికి కచ్చాపచ్చగా ఒక 10 రెబ్బల దాకా ఇలా నలగొట్టి పెట్టుకున్నాను నేను. కరివేపాకు 2 రెమ్మలు, 2 పెద్ద సైజు ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకున్నాను, 5 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర గుప్పెడు, టొమాటో అండి పెద్ద సైజు టొమాటోస్ 10 తీసుకున్నాను. ఎక్కువ వద్దు అని ఇష్టపడిన వాళ్ళు ఒక 6-7 వేయండి. చింతపండు పులుసు అండి 50 గ్రాములు పడుతుంది. ఇలా పులుసు తీసి పెట్టుకున్నాను నేను. ఉప్పు, కారం. ఉప్పు వచ్చేసి కారం వచ్చేసి ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. కారం వచ్చేసి నేను దగ్గరగా ఒక 5 స్పూన్ల దాకా తీసుకున్నానండి, 5 టీ స్పూన్ల దాకా. ధనియాల పొడి అండి 2 టేబుల్ స్పూన్స్. ఓన్లీ ధనియాల పొడి, రెడీమేడ్గా కూడా దొరుకుతుంది కాబట్టి నేను రెడీమేడ్ ధనియాల పొడి తీసుకున్నాను. పసుపు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. నేను కొంచెం పసుపు ఎక్కువ వాడతాను. అండ్ పులుసు కోసం వాటర్. కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని 2 కేజీల చేపలు నీట్గా విడివిడిగా ముక్క నలగకుండా ఉండేటట్టుగా సరిపోను గిన్నె పెట్టుకున్నాము. ఆయిల్ పోస్తున్నానండి. ఇందాక చెప్పాను కదా ఎక్కువ పడుతుంది ఆయిల్ అని. 150 గ్రామ్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. ఒక 10 సెకండ్స్ హీట్ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్స్ మెంతులు, జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్ వేసేస్తున్నాను. ఇలా కలుపుకోండి, మాడిపోతాయి మళ్ళీ అడుగున. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇలా చిటపట అని పేలేటప్పుడు ఇలా నలగొట్టి పెట్టుకున్న 10 చిన్నులపాయల రెబ్బలు వేసేసుకోవాలి. చూసారు కదా, వెంటనే వేగిపోయింది చిన్నులపాయి. అందుకని ఆవాలు, జీలకర్ర, మెంతులన్నీ వేగిన తర్వాత వేసుకోవాలి.
తర్వాత కరివేపాకు ఒక రెమ్మ మాత్రమే వేసాను. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. చూసారు కదండి, బ్రౌన్గా వచ్చేసినవి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. నేనైతే 10 టొమాటోస్ తీసుకున్నాను. ఎక్కువ పులుసు కావాలంటే 10 టమాటోస్ తీసుకోవాలి. ఈ టొమాటోల్ని బాగా కొంచెం ఒక 5 మినిట్స్ సన్న మంటలో, ఒక 5 మినిట్స్ కొంచెం పెద్ద మంటలో మగ్గించుకోవాలి. అంటే 10 మినిట్స్ మొత్తము బాగా మెత్తగా అయిపోవాలండి. టమాటాలు అయిపోయే వరకు ఉడికించుకున్నాము. మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని చిన్న మంట పెట్టారంటే ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయినాయి, 10 మినిట్స్ అయిపోయినాయండి. చూసారు కదా, మెత్తగా ఇలా ఉడికిపోవాలి. 10 మినిట్స్ అని ఎందుకు చెప్పానంటే టమాటాస్ ఉడకడానికి ఇప్పుడు అంతా చాలా నాటు టమాటాలు ఒరిజినల్గా ఎక్కడ వస్తున్నాయండి. టమాటాస్ ఉడకడానికి 10 నిమిషాల దాకా పడుతుంది మెత్తగా ఇలా ఉడకడానికి. అందుకనే 10 నిమిషాలు అని చెప్పాను. ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో పసుపు వేసుకుందాము. ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు విషయంకి వచ్చేసరికి ఇందాకడ ఉప్పు అని మాత్రమే చెప్పి కొలత చెప్పలేదు అని అనుకోవద్దు. ఉప్పు వచ్చేసి పెద్ద ఉప్పు తీసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వేయండి. తర్వాత రుచి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. కలుపుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు కారం, 5 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి. చూసారా ఎలా ఎర్రగా ఉందో. వేసాను, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఒక 1 మినిట్ ఈ కారము, ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం అలా ఉడికించుకోండి. ఒక 1 మినిట్ ఉడికితే చాలు. ఉడికిపోయిందండి. కొంచెం కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ ఉడికితే చాలు. ఎందుకంటే మళ్ళీ పులుసు పోసిన తర్వాత చాలాసేపు ఉడుకుతుంది కదా, అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాము. చెప్పాను కదా, రెడీమేడ్ ధనియాల పొడి, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. బాగా కలుపుకోండి. దీన్ని కూడా ఒక 30 సెకండ్స్ ఉడికితే చాలు. ఇదేమంతా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ధనియాల పొడి. ఇప్పుడు ఉడికిపోయిందండి. ధనియాల పొడి అన్నీ వేసి కొంచెం సేపు ఉడికించుకున్నాను. అడుగంటుతుంది, కొంచెం అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండండి. పులుసు పోసిన వెంటనే అదంతా పోతుంది అడుగంటుకోకుండా. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాము. $50 గ్రామ్స్ చింతపండు తీసుకొని పులుసు తీసి ఇలా పులుసు దీనిలో పోసుకున్న తర్వాత
దీనిలో వాటర్ యాడ్ చేసుకున్నాను. 2 kg చేపలు కదండి, వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది, పులుసు కావాలి కాబట్టి సుమారుగా ఒక 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. దీన్ని బాగా కలుపుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు అంతా ఆల్రెడీ కరిగిపోయి ఉంటుంది కదండి కర్రీలో. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా పొంగే వరకు పొంగి కొంచెం ఈ పులుసు అంతా హాఫ్కి అయిపోవాలండి, అంటే సగానికి అయిపోవాలి. పులుసు మొత్తం బాగా ఎగిరిపోవాలి. సగం పులుసు దగ్గరగా ఎగిరిపోయినా పర్వాలేదు, మరీ అంత దగ్గర కాకుండా కొంచెం సగం. మనం పోసిన 2 గ్లాస్ వాటర్కి ఒక 1 గ్లాసు అనుకోండి. బాగా మరిగిపోయే వరకు, దగ్గరగా ఉడికిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత చేపలు వేసుకున్నాము. చూడండి, ఇలా దగ్గరగా చిక్కగా అయ్యే వరకు ఇలాగా చూసారు కదా, అలాగా ఇలా అయ్యే వరకు ఉడికించుకొని ఇప్పుడు చేపల్ని వేసుకున్నాము. చేపలు విడివిడిగా వేసుకోవాలండి. ఇది ఇలాగా అన్నీ వేసేసుకుంటున్నాను. ఇదిగోండి వేసేసుకున్నాను అన్నీ. కానీ వేసిన తర్వాత ఎవరు కూడా గెంటితో తిప్పొద్దు. చక్కగా గిన్నెని ఇలా పట్టుకోండి. జాగ్రత్తగా పట్టుకొని ఇలా కలుపుకోవాలి. జాగ్రత్త అండి, ఇలా తిప్పేటప్పుడు ఇలా అన్నీ కొంచెం నెమ్మదిగా పైకి ఉంటే చేపలు ఇలా పెట్టుకోండి. నా దగ్గర ఇదే ఉందండి గిన్నె, అందుకని దీనిలో వండుతున్నాను. మీరు నీట్గా పెద్ద గిన్నెలో వండుకోండి. ఇలా పెట్టుకున్నాక మూత పెట్టుకున్నాము. మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికించుకుందాము. ఇదిగోండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, బాగా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ కొలతలు అని చెప్పేటప్పుడు 2 కరివేపాకు రెబ్బలని, తాలింపులో 1 రెబ్బ వేసాను కదండి. ఇప్పుడు కరివేపాకుని కట్ చేసుకొని ఇలా లాస్ట్లో కూడా ఇంకొక రెబ్బ ఉంది కదండి, దాన్ని వేసేసుకున్నాను. ఇప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇంకా 1 minute ఏనండి ఉడికిందంటే నెల్లూరు చేపల పులుసు అయిపోయినట్టే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే అండి, వేడిగా యమ్మీ నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు అన్నాక చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ and like my mother channel.